రెండున్నర సంవత్సరాల జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుతో 19 రోజులు గడుస్తుంది. కానీ ఆ చిన్నారి గురించి ఎటువంటి ఆచూకీ లభ్యమవ్వలేదు. అసలు పోలీసుల ముందున్న చిక్కు ప్రశ్నలు ఏంటి? అసలు పోలీసులు అనుమానించిన మూడు విషయాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఒకటి, పాపని ఏమన్నా అడవిలో ఉన్న జంతువులు చంపేశాయా? 2, పాపని కొండ చిలువ ఏమన్నా మింగేసిందా? 3, పాపను ఎవరన్నా కిడ్నాప్ చేశారా? ఈ 3 విషయాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగింది. ఫస్ట్, పాపను ఏమన్నా అడవి జంతువులు చంపేశాయా? దీని గురించి మాట్లాడుకుంటే దట్టమైన అడవిలో ఏమన్నా క్రూర జంతువులు ఉన్నాయని చెప్పి డ్రోన్లతో సెర్చింగ్ అయితే చేశారు. బట్ వాళ్ళకి ఎటువంటి జంతువులు కూడా కనిపించలేదు. దానితో వదిలేయకుండా ఒక చిన్న బొమ్మకి రక్తం పూసి అడవిలో అయితే కొన్ని చోట్లయితే వేలాడ తీశారు, ఏదన్నా క్రూర జంతువు వస్తే కెమెరాలకు చిక్కుతుందనేమోనని. కానీ ఎటువంటి క్రూర జంతువు కూడా ఆ దరిదాపుల్లోకి అయితే రాలేదు. అండ్ సెకండ్ది, కొండ చిలువ ఏమన్నా పాపను మింగేసిందా? ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. కానీ కొండ చిలువ ఒకవేళ పాపను మింగేసి ఉంటే పాపను మింగిన కొండ చిలువ కదలడానికి చాలా టైం తీసుకుంటుంది. సో వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర అడవిలో దొరుకుండే ఛాన్సెస్ అయితే ఉండేవి. కానీ ఆ కొండ చిలువ ఆనవాళ్ళు అడవిలో సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న టీమ్స్కి అయితే కనిపించలేదు. అండ్ మూడవది, పాపను ఎవరన్నా కిడ్నాప్ చేశారా? ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అండ్ 90% ఇదే నిజమయ్యే ఛాన్సులు ఉంటాయి అనే విధంగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అంత దట్టమైన అడవుల్లో ఎటువంటి క్రూర మృగాల సంచారం లేదు. అండ్ కొండ చిలువ మింగేసే ఛాన్స్ లేదు. ఇక మాటలు కూడా రాని ఆ పాప, బయట లోక జ్ఞానం కూడా తెలియని ఆ పాప ఒక్కటే ఎంత దూరమైనా వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా సరే ఎక్కడో దగ్గర ఎవరెవరికి దొరికేది. కానీ ఎవరో కిడ్నాప్ చేసుంటేనే పాప కనిపించకుండా వెళ్ళే ఛాన్స్ అయితే 90% ఉన్నాయని నాకు కూడా అనిపిస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా ఆ పాపని కిడ్నాప్ చేసుంటే ఈరోజు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు దొరుకుతారు. దొరికిన రోజు మీకు ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ కేసు ఇంత సంచలనమైందని మీరేమన్నా భయపడి పాపని ఇంకా మీ దగ్గరే పెట్టుకొని ఉంటే, నా చిన్న సజెషన్ ఏంటంటే, ఏదన్నా జనసంచారం ఉన్న ప్లేసుల్లో పాపను వదిలేయండి, లేదా ఆ ఊరికి దగ్గరలో వదిలేయండి. సో పాపని ప్రాణాలతో వదిలేయండి, మీకు పడే శిక్షణ కొంచెం తగ్గుద్ది. అంతేకాని పాపకేమన్నా చేస్తే మాత్రం మీకు ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయో ఎప్పటికైనా దొరుకుతారు, ఈరోజు కాకపోతే రేపు. సో నా సైడ్ నుంచి అయితే పాప వీలైనంత త్వరగా దొరకాలని, వాళ్ళ పేరెంట్స్ చెంతగా పాప చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.